నాకు కడప నుంచి వచ్చినటువంటి సంఘమునకు సంఘ పెద్దలకు మనవి. కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభిస్తున్నాము. కడప నుంచి వచ్చిన సంఘ పెద్దలు కూడా అందుబాటులో ఉండవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి విశేషించి వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీ కార్యాన్ని జరిగించడంలో ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా నిరాటంకం కొనసాగించబట్టి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ నేపథ్యంలో కుమారుడు చిందాడి యోహన్ రాజు గారిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఆ బిడ్డ ఒంటరిగా ఉండటం మీ చిత్తం కాదు కనుక తన కొరకు సాటిని సహాయముగా స్వాతిని సిద్ధపరిచినందుకే మీకు స్తోత్రాలు. వారిరువురు ప్రభు సంఘ పెద్దల సమక్షంలో పరుచుకుని తద్వారా వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి మీ కృపా ద్వారం తెరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమంకు పరిశుద్ధాత్మడ మిమ్మల్ని అధ్యక్షులుగా ఆహ్వానిస్తున్నాం. మా యాహను మన్నించి మీరు మా మధ్యకు వచ్చి సమస్తం క్రమంగా మర్యాద జరుటూ సహాయం దయచేయండి. పాటల్లో, ఆరాధనలో, వాక్య సందేశం నీ సన్నిధితోడుగా ఉంచి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనా నిన్ వన్నింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వన్నింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడా, నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావా, నిరూపమా బలబుద్ధి, నిరూపమా బలబుద్ధి, నిరూపమా బలబుద్ధి, ఆరాత్మలను నేకదేవా, ఘన మహిమా చెల్లును ధనరా నిత్యముగా, ఘన మహిమా చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వన్నింపగలరా. క్లుప్తారాధన చేసుకుందాం. క్లుప్తారాధన మన మధ్య ఉన్నటువంటి మన ప్రియులు జక్రం గురుమండల అధ్యక్షులు రెవరెండ్ జి కరుణాకర్ గారు మనల్ని ఆరాధన నడిపిస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్. అందరు చెప్పండి. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. మనమందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాసము గొప్పుకుందాం. భూమి ఆకాశుంచిన సర్వశక్తి గల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను, ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మల గర్భం ధరింపబడి కన్యను మరియకు పుట్టి పొంది పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకమును దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినం లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేటుకు అక్కడ వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. పరమున నిర్ణయమే
పరిణయమాయనీలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా పరమున నిర్ణయమే పరిణయమాయనిలా ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా బైబిల్ గ్రంథము నుంచి ఆది కాండము 24వ అధ్యాయము 50వ వచనం నుంచి 65వ వచనం వరకు ఉన్నటువంటి వారిలో స్త్రీల్లోంచి ఒకరు చదివి వినిపించవలసిందిగా మనవి. లాబాను బెతీయేలు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. ఇదిగో రెబ్కాని ఎదుట ఉన్నది, ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమానుని కుమారునికి భార్యగును గాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి అంతయు ఉండిరి. నన్ను పంపించుడి, నా యజమానుని వద్దకు వెళుదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమవును అని తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనిషినితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదన నేను. కాబట్టి వారు తమ సహోదరైన రెబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారి రెబ్కాతో, నా సహోదరి, నీవేవేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుందరు గాక అని ఆమెను దీవింపగా, ప్రియ సోదరికి ప్రమిళ గారికి ఇరువురు సంఘ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాము. వాక్య సందేశాన్ని అందించే ముందు మంగళమై యేసునకు అనేటువంటి కీర్తన పాడుకున్న తదుపరి మనుజావాతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావాతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావాతారునకు 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 దురిత సంహారునకు వరసుగుణోదారునకు వరసుగుణోదారునకు నరదైవారూపునకు నర పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు
బ్రాణుతేంతుము నిన్ను మంగళమే మంగళమే యేసునకు మనుజావా. దేవుని వాక్యము వినడానికి మనము నిశ్శబ్దముగా ఉండాలి. సమయం ఎంతో విలువైనది కాబట్టి ప్రియులారా గుర్తించుకోండి. దేవుని మాటలు వినండి. వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట వలన క్రీస్తు మాట వలన కలుగును. కాబట్టి మీరు ప్రభువుని నమ్ముకొని ఉండొచ్చు. కాబట్టి సమయాన్ని బట్టి ఒక మాట చదువుకొని దేవుని గ్రంథం తెచ్చినటువంటి వారు మొదటి కొరింథీ రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీ పత్రిక కనబడుతుంది. 2 కొరింథీ 11:2లో ప్రియమైనటువంటి వారలారా, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తును సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని కానీ. ఇప్పుడు ఏమంటారు దీన్ని? నిశ్చితార్థం అంటారు. ఏమంటారు ఇప్పుడు స్వాతి యోహాన్ రాజుల నిశ్చితార్థం, రేపు పెండ్లి, అవునా కదా? చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకరు. నిన్ను సృజించినవాడు నీకు భర్త అయినాడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు పేరు. ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని. సర్వలోక సృష్టికర్త యేసు ప్రభు. ఎవరు యేసు ప్రభు? చెప్పాలా? ఎవరు యేసు ప్రభు? సర్వలోక సృష్టికర్త. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంటే కళ్ళు మూసుకోవాలి. దేవుడు మన మధ్య ఉన్నాడని మనం భయముతో దేవుని స్తుతించాలి. పరలోకపు తండ్రి, వందనములు. సజీవుడైనటువంటి దేవా, నా తల వంచి ఆరాధిస్తూ గణపరుస్తున్నాను, నేను పూజిస్తూ హెచ్చిస్తూ ఉంటున్నాను. నీ గొప్ప దయగల కనికరంగల కృపగల నామాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. ఓ తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవాన్ని నేను స్తుతిస్తున్నాను. ఇమ్మానుయేలు దేవాన్ని నేను స్తుతిస్తూ ఉంటున్నాను. ఎబెనేజర్ అయినటువంటి తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటున్నాను. రండి, నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సూచించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించడలా ఎంత మేలని రాయబడింది. ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేస్తుందని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాన్ని నెరుగును, గాడి తన సొంతవాని తోటి తెలుసుకును. అయితే నా ప్రజలు నన్ను తెలుసుకోలేదు. అందుకే ఈ లోకానికి వచ్చి నీ ప్రాణం మోసపరచ వచ్చింది. కారణం ఏంటనగా, నాటికి నేటికి కూడా ఏం జరుగుతూ ఉందంటే, భర్త భార్యను చంపేస్తూ ఉంది, భార్యను భర్త చంపేస్తూ ఉంటున్నాడు. కాబట్టి భర్త భార్యను చంపేస్తూ ఉంటున్నాడు, భార్యను భర్త చంపేస్తూ ఉంటున్నాడు. కాబట్టి కారణం ఏంటనగా, ప్రియమైనటి వాళ్ళ దేవుని గ్రంథంలో అలాగే రాయబడలేదు. చూడండి, మరి మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 6-7 వచనాలు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు గనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. గుర్తుపెట్టుకోండి, భార్య భర్తలుగా మరి ఏ విధంగా వాళ్ళకి పెళ్లి చేయొచ్చు, ఆయా స్టేజీలో ఆ రీతిలో ఉండొచ్చు. ఒకవేళ ఉద్యోగం ఉండొచ్చు, నువ్వు ధనవంతుడిగా ఉండొచ్చు, అధికారిగా ఉండొచ్చు. అడితే వాళ్ళని ఎవరు కూడా వేరు చేయకూడదు. వాళ్ళ మధ్యలోకి తల్లిదండ్రులు కానీ అత్తామామ గారు వాళ్ళ మధ్యలోకి దూరకూడదు.
వాళ్ళని దేవుడు జతపరిచిండు కాబట్టి వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా నేను మరి దూరకూడదు. దూరితే ఏమవుతుంది? వాళ్ళని మనం చెడగొట్టినటువంటి వారుగా ఉంటున్నాము, వాళ్ళు మనం వేరు చేసినటువంటి వారుగా ఉంటున్నాము. ఇది ఆజ్ఞ అతిక్రమంగా ఉంటున్న పిల్లలు గుర్తించుకోండి. ఈ లోకంలో చూస్తూ ఉంటున్నాము. మరి ఏం చేస్తున్నాడు? భార్య ఇష్టం లేక భర్తను వాగులో దబ్బేస్తూ ఉంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుని వలెను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఏ మర్మము గొప్పది. కాబట్టి భార్యాభర్తలు ఎవరంటే ఏక శరీరము. ప్రియమైనటువంటి వాళ్ళ వారిని ఎవరు కూడా వేరే చేయకూడదు, వారి మధ్యలోకి ఎవరు దూరకూడదు. కారణం ఏంటి? వాళ్ళను నువ్వు కలత పెట్టినటువంటి వారుగా ఉంటాము. నా పేరు రామాంజులు, నా భార్య పేరు రమాదేవి. నాకు యేసుప్రభు అంటే తెలియదు. ఒక దినాన్ని నా భార్య చనిపోతుంది. అక్టోబర్ 19, 2006 బేస్తారం సాయంత్రం 7 గంటలకు నా భార్య చనిపోయే స్థితిలోకి వచ్చింది. ఈ డాక్టర్లు ఈ ఆపరేషన్లు అన్నీ అయిపోయినాయి. నాకు యేసుప్రభు అంటే తెలియదు. సారాయి కాంచుకుంటా అడవుల్లో ఉంటా, అడవుల్లో తిరుగుతూ ఉంటా, తుపాకీ పట్టుకొని తిరుగుతూ ఉంటా, జంతువులు కాంచుకొని తింటూ ఉంటా. యేసుప్రభు అంటే నాకు తెలియదు, ఈ బైబిల్ అంటే నాకు తెలియదు, అలాంటి దేవుడు నాకు తెలియదు, ఎట్టివాడు నాకు తెలియదు. నా భార్య చనిపోయే స్థితిలో ఈ డాక్టర్ల ఆపరేషన్లు అన్నీ అయిపోయినాయి. ఇంకా నా భార్య చనిపోయే స్థితికి వచ్చింది. నాకు డబ్బులు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా జీవితంలో నెమ్మది లేదు. అశాంతిలో ఉంటున్నాను, దిగుల్లో ఉంటున్నాను, చింతలో ఉంటున్నాను, విచారంలో ఉంటున్నాను. జోవి నిండా డబ్బు ఉంది. ఆ సమయంలో దేవాది దేవుడు లోకరక్షకుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను దేవుడు నన్ను చెప్పు. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడు అండి. సజీవుడైనటువంటి దేవుడు. సారాయి కాల్చుకునేవాడిని, అడవుల్లో జీవించేవాడిని, తుపాకీ పట్టుకొని ఎప్పుడు కూడా జంతువులు కాల్చుకొని తినేవాడిని. ఊరంటే తెలియదు కానీ, ఈ గ్రామాలంటే ఎక్కువ తెలియదు కానీ, అరణ్యం అంటే బాగా తెలుసు నాకు. అలాంటి నా జీవితాన్ని అక్టోబర్ 19, 2006 బేస్తానం సాయంత్రం 7 గంటలకు నేను దేవుడిని చెప్పు. ముందు మీ అన్నకి చెప్పు, మీ బంధువులకు చెప్పు, మీ జనాంగానికి చెప్పు. పిచ్చి అనుకున్నారు, మెంటల్ అనుకున్నారు, చెడిపోయినాడు అనుకున్నారు, తాగుడుపోతాడు అనుకున్నారు. నేను చెడిపోలేదు. వీడిని చంపేయండి అన్నారు. ఏమన్నారు? వీడిని చంపేయండి. వ్యభిచారంలో కూడా జీవిస్తూ వచ్చాను. ఎలాగ జీవిస్తూ వచ్చాను? ఉండేది జానడే కానీ వ్యభిచారంలో కూడా జీవిస్తూ వచ్చాను. నా తల్లి తప్పక నన్ను ఎవరు ప్రేమించలేదు. ఈ దేవుడు తప్పక, నా తల్లి తప్పక నన్ను ఎవరు ప్రేమించలేదు. వీడిని చంపేయండి అన్నారు. చెడిపోయిన ఎవరన్నా ప్రేమిస్తారండి? చెడిపోయిన ఎవరన్నా ప్రేమిస్తారా ఈ లోకంలో? ఎవరు ప్రేమించరు. అయితే చెడిపోయిన వారిని యేసు ప్రేమిస్తూ ఉంటున్నాడు. అయితే చెడిపోయిన జీవితాలను యేసు బాగు చేస్తూ ఉంటున్నాడు. నువ్వు బాగుపడినావా? నీ జీవితం మార్చబడిందా? నీ బ్రతుకు మార్చబడిందా? నువ్వు దేవాది దేవుడిని, లోకరక్షకుడిని, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించావా? ఆయనకు దేవుడు అనుకుంటున్నావా? ఆయన కులానికి మతానికి దేవుడు అనుకుంటున్నావా? మా ఊర్లో రెడ్లు అంటారు. ఏమంటారంటే, రామాంజలితో దేవుడు మాట్లాడినాడు రా. అంతకుముందు ఏం చేస్తున్నాను? జంతువులు చంపుకొని తుపాకీ తీసుకొని అరణ్యంలో తిరుగుతా ఉన్నాను. ఇప్పుడు బైబిల్ పట్టుకొని ఉంటున్నాను. ఇది మాట్లాడే గ్రంథం, ఇది జీవ గ్రంథం. ఈ గ్రంథం నాతో మాట్లాడుతూ వచ్చింది. యేసుప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నా బ్రతుకును మారుస్తూ వచ్చాడు. లోకములో ఎవ్వరు అనేది, ఈ లోకములో ఎక్కడ దొరకనిది. లోకములో ఎవ్వరు అనేది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. శాంతి నెమ్మది సమాధానం, శాంతి నెమ్మది సమాధానం, సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చున్,
యేసుని యొద్దనే దొరుకున్, యేసు మాత్రమే ఇచ్చున్, యేసుని యొద్దనే దొరుకున్, యేసు పిలచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము, సోదర సోదరి రమ్ము, సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవున్, దీన మనసుతో రమ్ము, ధన్యుడావై నీవు పొమ్ము. ఎవడు దీనుడై వణుకుచుండునో వాని యందు దృష్టి వస్తానన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు యోహాన్ రాజు మరి స్వాతి మరి ఆ మ్యారేజ్ సందర్భంగా దేవాది దేవుడు లోకరక్షకుడు నీ కొరకే నా కొరకే లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చాడు. ఎందుకు కార్చాడు? ప్రతి ఒక్క మానవుడు నశించి నరకానికి వెళ్తున్నాడు కనుక, లూకాసు వార్త 19:10 ప్రకారం నశించి మానవుడు నరకానికి వెళ్తున్నాడు కనుక వెతికి రక్షించడం కొరకై దేవాది దేవుడు లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తూ వచ్చాడు. మొదటి తిమోతి పత్రిక 2:5 అంటాడు, దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడు, ఆయనే క్రీస్తు యేసు నరుడు, ఆయన అందరి కొరకు మోచన ఖరీదనముగా తాను అప్పగించుకుంటూ వచ్చాడు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు అంటాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడిను, దేవుని వాక్యం ప్రకారం మృత్యుంజయుడిగా తిరిగిలేస్తూ వచ్చాడు. రెండో సూర రానంటున్నాడు, రక్షణ పొందావా? దేవదేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? లేకంటే నామకాస్తి క్రైస్తవుడిగా జీవిస్తున్నావా? లేకంటే ఆయన ఒక దేవుడని ఆయన ఒక రక్షకుడని జీవిస్తున్నావా? తాగుడు పోతును, వ్యభిచారిని, దొంగను, ఎప్పుడు కూడా నేను పాపములో జీవించేవాడును, తాగి పడిపోయినటువంటి వాడిని, మనుషులంటే లక్ష్యం చేయనటువంటి వాడిని. అలాంటి జీవితాన్ని దేవాది దేవుడు లోకరక్షకుడు నెమ్మది లేక శాంతిలో ఉన్నప్పుడు డబ్బు చించేస్తూ వచ్చాను, బంగారు కొరికేస్తూ వచ్చాను, డబ్బు జోవి నిండాకుంది, చించి పారేసి ధనము కంటే ధాన్యము కంటే యేసు ప్రభు గొప్పవారని చెప్తూ వచ్చాను. ఏం చెప్తూ వచ్చాను? డబ్బు దండిగా ఉంది జోవిలో, డబ్బును చించి ఆడ పారేసి ధనము కంటే ధాన్యము కంటే యేసు ప్రభు గొప్పవారని చెప్తూ వచ్చాను. ప్రియమైనటువంటి వారరా, దేవదేవుడు నా చెడు జీవితాన్ని, నా పాప జీవితాన్ని క్షణములో మార్చేస్తూ వచ్చాడు. యేసు ప్రభుని నోడు తప్పుకొని దేవుడు మృతులను ఆయన లేపనని నీ హృదయం అందు విశ్వసిస్తే నీ ఆత్మ వెలిగించబడుతుంది. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మానవుని పవిత్రునిగా చేయను. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, ఆయన దేవుడిని నమ్ము, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ నిత్య జీవాన్ని మీరు పొందుతారు. ఇది రక్షణ సువార్త. పెండ్లి కుమార్తెను అలంకరించినట్లయితే దయచేసి తీసుకురావాల్సిందిగా మనవి. బొందువేయాల్సిన కార్యక్రమం ఉంది. మరి ఇప్పటి వరకు ప్రియులు సహోదరులు తిమోతి గారు హెబ్రోన్ సహవాసం అనగా హెబ్రోన్ ఫెలోషిప్ చెందినటువంటి సంఘ కాపరిగా పనిచేస్తున్నారు. వారి యొక్క సాక్షి జీవితంతో పాటుగా దేవునికి సువార్తను ప్రకటించి ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రకటించాలని వారి యొక్క ఉద్దేశము. చక్కటి రక్షణ సువార్తను ప్రకటించినటువంటి ప్రియులు తిమోతి గారికి మన సంఘపక్షంగా కుటుంబాల పక్షంగా వందనాలు. సరే, ప్రధానం అనగానే మరి ఇవి చదివించిన పాఠ్య భాగంలోంచి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి పెండ్లి కుమార్తెను ఇంకా సిద్ధపరిచి అలంకరించి తీసుకురావాల్సి ఉంటుండగా 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఈ మాట మనకందరూ తెలిసింది. నిజమే, దేవునికి చిత్తం లేనిది ఎవరికి ఏమీ కాలేం మనం. కాబట్టి ఎవరికి ఏమన్నా కావాలన్నా దేవునికి చిత్తం మొట్టమొదటిగా ఆయన అంగీకార్యతమైనటువంటి చిత్తం అనేది మనకు అవసరం. ఆయన చిత్తం లేనిది అందుకంటాడు 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టివారు ప్రయాసము వ్యర్థము అని. కాబట్టి ఇది దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం అంటే, యోహాన్ రాజు అలాగే స్వాతి వారి ఇరువురు వైవాహిక జీవితంలో ఒక కుటుంబంగా కట్టబడటం అనేది దేవుని చిత్తం. ఎక్కడో కడప, ఎక్కడో భీమవరం, ఎక్కడో గల్ఫ్, వారి ఇరువురు మరి అక్కడ ఒకే డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్లో అక్కడ పనిచేస్తూ దేవునికి చిత్తంలోనే ఇది ఈ పెండ్లి కుమారుడిగా పెండ్లి కుమార్తెగా అలంకరించబడటం, సిద్ధపరచబడటం, జతపరచబడటం అంతా కూడా ఇది యెహోవా వలన కలిగినటువంటి కార్యము. నిజమే, దేవుని వల్ల ప్రతి కార్యం కూడా దేవుని చిత్తం వల్ల జరిగేది. అది అందమైంది. దేవుని చిత్తం ద్వారా జరిగేటువంటిది అందమైనది, మేలైనది,
దేవునికి మహిమకరంగా ఉండేటువంటిది. ఆ మహిమకరంగా ఉండాలన్న ఉద్దేశంతో మానవ జీవితాలు వ్యర్థంగా ఉండకూడదని, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తన కొరకే సాటిన సహాయమును మరి దేవుడు సిద్ధపరిచి ఈ భూమి మీద మానవులను దేవుడు ఆశ్రయించడం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి. ఈ క్రమంలో మరి వివాహము అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినాడు దేవుడు. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తంలో ఫలింపు అనేది రావాలి, ఆ ఆశీర్వాదం అనేది ఉండాలి. ఆ ఉద్దేశంతో పరలోకంలో దేవుని చిత్తం ఏ రీతిగా నెరవేర్చబడుతుందో భూలోకంలో కూడా దేవుని చిత్తము అదే మాదిరిగా నెరవేర్చబడాలని మానవ జీవితానికి తోడు సాటిని సహాయంగా ఒకరికొకరు దేవుడు సిద్ధపరిచి వైవాహిక జీవితంలో మరి ఉండటానికి దీవించాడు దేవుడు మనల్ని. కనుక అట్టి కృపలో యోహాన్ రాజు, స్వాతి వారి ఇరువురు ఈ యొక్క ఎంగేజ్మెంట్ ద్వారా రేపు జరగబోయే వివాహము, పరిశుద్ధ వివాహము ద్వారా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. వారి కొరకు మనం ప్రార్థనపూర్వకంగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. పవిత్రాత్మ నామమున ఆమెన్. కనికరము నిలవైన ఆరోగ్యమాత, సర్వశక్తి గల సర్వేశ్వర మాత, పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నేను స్తుతించి కీర్తించినపాటి అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది వందనములు తండ్రి. స్వాతికి పెళ్లి కుదిరి ఇక్కడ పెళ్లి కూతురు చేస్తుండగా ముత్తైదులందరూ దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనములు. ఆ పాప తన కాబోయే భర్త నిండు నూరేళ్ళు చల్లగా సంపూర్ణ అన్యోన్యంగా సంపూర్ణంగా వాళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండుటకు దీవించి ఆశీర్వదించమని ఇప్పుడు పెళ్లి కూతుర్ని ముత్తైదులందరూ దీవిస్తున్నందుకు నువ్వు పైనుంచి హేరాళమైన దీవెనలు అందించమని ఈ మా మనవులు మీ దివ్య కుమారుని దారి ఇమ్మని బ్రతిమాలి ప్రార్థించి వేడుకున్నాను తల్లి. ఆమె స్తోత్రాలు, వందనాలు. ప్రభు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పెట్ట కూడిందరూ వారి మధ్య ఉంటాను వాగ్దానం ఇచ్చిన దేవుడు నిశ్చయముగా ఈ యొక్క స్థలమందు మాకు కనపడని అతిథిగా పరిశుద్ధాత్ముడా మాతో ఉన్నందుకే మీకు స్తోత్రాలు. మరి ఇప్పటి వరకు ఈ యొక్క ఎంగేజ్మెంట్ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని పాటల్లోనూ ఆరాధనలోనూ మీ సన్నిధి తోడుగా ఉంచున్నారు. వాక్య సందేశం మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానము ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. మరి విశేషించి నాయన కుమార్తె స్వాతిని బట్టి మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను రేపటి వైవాహిక జీవితం కొరకే నేటి దినాన్న మాకు స్త్రీల సమాజం వారు పేరెంటాళ్లతో కడప నుంచి వచ్చినటువంటి ప్రియ సహోదరులు మా స్థానిక సంఘ సహోదరులతో కలిసి పేరెంటాళ్ళుగా వారికి బంధును వేచుండగా ఆ బంధు కార్యక్రమం అంతట్లో మీ సన్నిధి కృప తోడుగా ఉంచి నడిపించండి. అలాగే ప్రభువా అది ఎన్నటెన్నటికీ అనగా ప్రధానం చేయబడినటువంటిగా మరి హోషే గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పిన రీతిగా నిత్యము నాకుండుటకే ప్రధానం చేసి అనేటువంటి మాటను దృఢపరుస్తూ ప్రభు ఈ కార్యక్రమం ఆదుకున్నంత వరకు మీ మహిమార్థం జరుపు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుని యేసునామమున అడిగి వేడుకొంచాం తండ్రి. రింగ్స్ మార్చుకుంటున్నారు. దీని కొరకై ప్రియులు తిమోతి గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియ తండ్రి వందనములు. సజీవుడు ఆరాధిస్తూ కనపరుస్తూ లోకరక్షకుడు స్తుతిస్తూ మీ ఘనమైన గొప్ప దయగల మనం స్తుతిస్తారు కనపరుస్తున్న యోహాన్ రాజు స్వాతిని బట్టి స్తుతిస్తున్నాను. వారి ఇరువురిని దేవా భార్య భర్తలకు దత్తపరుస్తుండగా మీరు జ్ఞానం వారిని దీవించి ఆశ కాపాడు బలపరచమని తోడుగా ఉండమని 3 పేరిట త్వరగా తెగిపోదని సెలవిస్తూ వచ్చావు. మీరు కలిగి జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ రింగును కూడా దీవించి ఆశీర్వదించమని ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని సమస్త ఘనత మహిమ ప్రాణం మీకే చెల్లించుకుంటూ సజీవుడు మా రక్షకుడు జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రార్థించిన సహోదరులు తిమోతి గారికి సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించి సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా, 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 యేసయ్యా. నందు ప్రియమైన దేవుని బిడ్డలరా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి మనమందరం కూడా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గణపరుచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేశారు. ఈ రాత్రి సమయమందు మరి స్వాతి యోహాన్ రాజు ప్రధాన కార్యక్రమాన్ని దేవుడు ఎంతో ఘనంగా జరిగించారు. ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్న ప్యారిస్ పాస్టర్ గారు, మరి విక్టర్ బాబు గారిని బట్టి, అలానే ఇంతవరకు వాక్యాన్ని అందించిన తిమోతి గారిని బట్టి, అలానే కడప నుంచి వచ్చిన పెద్దలు, స్థానిక పెద్దమేరం సంఘ పెద్దలను బట్టి, చేరి వచ్చిన బంధువులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండం 24వ అధ్యాయంలో అబ్రహాము జీవితంలో దేవుడు దీవించి లేక వృద్ధాప్యమందు ఒక కుమారుని ఇచ్చిన తర్వాత ఆ కుమారునికి వివాహం చేయాలని ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాడు. తన పెద్ద దాసుడైన ఎలియాసును పిలుస్తాడు. అయా, నా కుమారునికి ఒక మంచి కన్యకను, యోగ్యురాలు, బుద్ధిమంతురాలు, గుణవంతురాలు తీసుకుని రావాలని అన్నప్పుడు చాలా పెద్ద బాధ్యత. దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంటే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ముందుగా ప్రమాణం చేస్తాడు. దేవుని సన్నిధిలో ప్రమాణం చేసిన ఆయన చాలా పెద్ద బాధ్యత. నా యజమాన్ని దీవించే ఒక మంచి కన్యక కావాలని దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకున్నారు. ఒంటెలు, పరివారము, వస్తువులు, వస్త్రాలు తీసుకుని ప్రయాణమై మమ్మల్ని మరి వచ్చిన ఒంటెలకు మాకు కూడా ఆతిథ్యం ఇస్తాదో కన్యకే దేవుడు ఏర్పాటు చేసిన కన్యకగా వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రమాణం చేశారు, ప్రయాణమై వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నారు. దేవుడు చూపించాడు. కన్యక రిబ్కా వస్తుంది. రిబ్కా అనే మాటకు అర్థం ఏంటంటే విధేయత కలిగినది. రిబ్కా గురించి చాలా మంచి మాటలు ఉంటాయి 24వ అధ్యాయంలో. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఒక యోగ్యురాలుగా మనం చూస్తూ ఉంటాము. తర్వాత ఇంటికి తీసుకుని వెళ్తే లాభాను బెతియేలు అంటారు, యెహోవాను ఆశీర్వదించబడినవాడా నువ్వు బయట నిలవలేలా లోనికి రమ్మని. అప్పుడు అనుకుంటారు 50వ వచనంలో ఇది యెహోవాకు కలిగిన కార్యం, అవునని కానీ కాదని కానీ చెప్పసాలమని రిబ్కాను దీవిస్తారు. అమ్మ రిబ్కా, నువ్వు పుట్టి అంటే ఎంత పేరు తెచ్చుకున్నావో అత్తట్టు కూడా అంత పేరు తెచ్చుకోవాలి. నీ వేలకు తల్లివగుదువుగాక నీ పగవారి గమని స్వాధీనపరచుకుంటావని. కనుక ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రమాణం చేశారు, ప్రయాణమై వెళ్ళారు, తర్వాత ప్రార్థన చేసుకున్నారు, ప్రదానం జరిగింది. కనుక రేపు జరిగే వివాహ కార్యక్రమం ఘనంగా జరిగించాలని మాటలు చెప్తాను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు వాక్యాన్ని తెలియజేసినటువంటి ప్రియులు కరుణాకర్ పాస్టర్ గారికి మన సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నామండి. మనం ముగింపుకు వచ్చి ఉన్నాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి కడప నగరం నుంచి ప్రియులు సహోదరులు మోయిస్ గారు వచ్చి వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ప్రపక్షంగా ప్రభునామం పేరిట ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. స్థానిక పాస్టర్లు పేర్లు నాకు తెలియదు. అలాగే కడప నుంచి వచ్చిన బ్రదర్ తిమోతి గారికి మా కుటుంబం తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ వర్షంలో కూడా అందరూ వచ్చారు. మేము వచ్చేసరికి ఎవరు లేరు. ఈ వర్షంలో ఏమవుతుందో అనుకున్నాం, కానీ ప్రతి ఒక్కరూ వచ్చినందుకు మీ ఒక్కరికి పేరు పేరు వందన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా స్వాతి నా కోడలు అవుతుంది. ఇప్పుడు ఆ పాపని మీకు అప్పగిస్తున్నాం. అంటే మేము రాయలసీమ దూరంగా ఉన్నాం, మేము రాము. కానీ ఎందుకంటే మేము మా నమ్మకం అది,
మీ చేతుల్లో పెడుతున్నాం. యోగ్యురాలైన పాప, మీరే ఆ పాపను బాగా చూసుకోవాలా. కుటుంబానికి, ఎందుకంటే కోడలంటే మీ ఇంటికి ఆమె వంశోద్ధారకురాలు అన్నీ. కాబట్టి యోహాన్ రాజుని, స్వాతికి నా యొక్క గ్రీటింగ్స్ తెలుపుతున్నాను. అట్లాగే ఇక్కడ కూడి వచ్చిన బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే వివాహం ఘనమైంది, ప్రభు నామంలో ఇది ఘనమైంది. ఆదాము ఒంటరిగా ఉండడు చూసి దేవుడే బాధపడ్డాడు. ఆయన మనసు ఓర్చుకోలేదు. సృష్టి అంతా క్రియేట్ చేశాడు, కానీ సాటి అయిన సహాయం కావాలి. ఒక మగవాడికి ఎవరు కావాలి? ఒక ఎవరినో కొన్ని హెల్పర్ను పెట్టలేదు ఆయన. సాటి అయిన సహాయం అంటే సాటి ఒక పురుషుడికి ఎంత ఉందో ఆ శక్తి ఉండే ఆ సమానమైన వ్యక్తిని దేవుడు క్రియేట్ చేశాడు. అలాగే వివాహంలో కూడా వాళ్ళు గల్ఫ్లో ఉంటున్నారు. యోహాన్ రాజు కూడా అక్కడ సేమ్ జాబు, అలాగే స్వాతి కూడా అక్కడ. ఇది దేవుని ప్రణాళికే, మనుషులం మనం చేయలేం. మనం ఎంత తొందరపడినా మనకు కావాలనుకున్నా అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక అయితేనే మనం అది నెరవేర్చగలం. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము పేరు వంతున మేము ప్రార్థిస్తున్నాం. అలాగే రేపు జరగబోయే వివాహంలో రేపు ఎటువంటి ఆటంకం లేకుండా, వర్షం రాకుండా మీ ప్రార్థనల ద్వారా దేవుడు ఘనంగా జరుపుటకు సాతాను యొక్క ఎటువంటి ఆటంకం లేకుండా మనమందరము సంతోషంగా రేపు ఆ కార్యక్రమాన్ని చూచుటకు మీరందరూ ప్రార్థించాలని మరొకసారి కోరుకుంటాను. ఇక్కడ అలాగే ఈ కార్యక్రమం తర్వాత మీకు విందు భోజనం ఏర్పాటు చేయడమైనది. కావున ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైనా ఏదైనా కొదవ చేసి ఉంటే మమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించవలసిందిగా కోరుకుంటూ, అలాగే వారి నూతన దంపతుల కొరకు మీరు ప్రార్థనలు మీ ప్రతి రోజు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పాస్టర్స్కి, మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రభు నామ పేరు అయితే ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన దయచేసి మౌనంగా దేవునికి యందు విశ్వాసంతో కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడువో, ఆశ్చర్యకరుడు నాయన, మీకు స్తోత్రాలు. మీ ఆశ్చర్య కార్యాన్ని నేటి దినాన్న మా పక్షంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. ఎందుకంటే వాతావరణము, ప్రతికూల పరిస్థితులు గుండా మేము వెళ్ళినా కానీ ప్రభు మాకు సమయానుకూలంగా మాకు ఈ సమయాన్ని ఇచ్చి మిమ్మల్ని సేవించటకు, ఆరాధించటకు, అలాగే ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు. ప్రియులను కడప నుంచి ప్రభు ఎంతో లాంగ్ డిస్టెన్స్ అయినప్పటికీ కూడా మరి వారు ఎక్కినటువంటి వాహనాలను, అలాగే డ్రైవర్ని మీ స్వాధీనంలో, మీ ఆధీనంలో ఉంచుకొని వారికంటే ముందుగా మీ దూతను పంపుతూ మార్గం సరళం చేస్తూ ఈ భీమవరం ప్రాంతానికి క్షేమంగా సురక్షితంగా తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రాలు. అలాగే మా స్థానిక సంఘం నుంచి, నాయకుల నుంచి, అలాగే పెద్దల నుంచి ప్రభువా చక్కటి సహకారం మాకు అందించగలటకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇరువురు సంఘపక్షాలు పరంగా అలాగే ప్రభు యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం నిర్వహించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు నాయన. సమస్తం క్రమంగా మర్యాదగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. ఎందుకంటే వివాహం అనే విషయంలో ఘనమైనదని మీరు చెప్పి ఉన్నారు నాయన. కాబట్టి ఈ ఘనమైనటువంటి వివాహంకు ఘనులైనటువంటి మీ సమక్షంలో జరిగించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరియు ఈ ప్రధానం ద్వారా జతపరచబడినటువంటి యోహాన్ రాజు, అదేవిధంగా స్వాతిని బట్టి కూడా మీకు స్తోత్రాలు, వందనాలు. రేపటి దినాన వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్న దినము నాయన, మరి రేపటి మీ చిత్తమైతే వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోనండి. సమస్తం క్రమంగా మర్యాద జరుగుతూ సహాయం దయచేయండి. అపవాదికి అపజయం కలిగినట్లుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగే ఈ యొక్క వేడుకను చక్కగా జరిగించిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్య సందేశం అందించిన దైవజనులు తిమోతి గారిని బట్టి, అలాగే ఆరాధనలో మమ్మల్ని నడిపించిన విధానం బట్టి, అలాగే జక్రం పాస్ట్ గారిని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. కరుణాకర్ గారిని వారి కుటుంబాన్ని పరిచయం దీవించి ఆశ్రయించండి. ఇక్కడ కూడి ఉన్న ఇరుపక్షాల కుటుంబ సభ్యులను, బంధుమిత్రులకు సంబంధికులను దీవించి ఆశ్రయించి మీ కృపను బలపరచమని, ఈ రాత్రికాల సమయంలో సుఖనిద్రను అనుగ్రహించి రేపటి మీ చిత్తంతో మంచి సూర్యోదయం చూడగలటకు, రేపటి ఆ పనిపాటలో మమ్మల్ని ప్రవేశపెట్టుటకు సహాయం చేయమని మా ప్రభువును రక్షణ యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి,
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అందున ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరం మీరు నా తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్యత సహవాసం, ఆశీర్వాదం, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరికను, మరి విశేషించి నూతనంగా జతపరచబడినటువంటి యోహాన్ రాజు గారికి, స్వాతి గారులకును, వారి ఇరు కుటుంబాల బంధుమిత్ర సంబంధికులకు, సంఘ పెద్దలకు, దైవజనులకు, కూడొచ్చిన ప్రియ విశ్వాసులందరికీ సదాతోడిని కాచికపడిన కృపలో సంరక్షించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహిమీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అల్లుడు తగ్గడు మాల కట్టం మంతరం కట్టం మౌన వీణల మంగళం కట్టం డోలు కట్టం ఢోలకు కట్టం డోలలు విన వేడుక కట్టం మాల కట్టం మంతరం కట్టం మౌన వీణల మంగళం కట్టం డోలు కట్టం ఢోలకు కట్టం డోలలు విన వేడుక కట్టం. పొడి ఇంటుంది మామ గుండెల్లో మధ్యల టంటం మధ్యల టంటం మధ్యల టంటం.
టం నీవు వస్తే మంచి ముహూర్తం అప్పుడే మొదలాయనే నిన్ను చేపడితే 100 ఏళ్ల పండగే నన్నిట్ట చేరేనే కళ్ళల్లోకొచ్చి నిద్దురదో చావు సిద్ధుల కందని చిత్తరమా నవ్వులో ముంచి చక్కిలి పెట్టావు అద్దరు కొట్టిన రతనమా శ్వాస ఫలించి ధ్యాస ఫలించి రాసుకున్న చందను ఫలించి మాట ఫలించి మంచి ఫలించి వేచి ఉన్న చూపులు ఫలించి మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడుక టం టం మాల టం టం మంతరం టం టం మౌన వీణల మంగళం టం టం డోలు టం టం ఢోలకు టం టం డోలలు విన వేడుక టం టం आरा से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంట ఓకే నా బేగం ఆరా సే ప్యారు అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే
పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే ఆహా అంటోంది నా సంబరం ఒడిలో వాలింది నీలాంబరం మనసే పసిపావురం వలపే తన గోపురం వెతికి కలిసెను నిన్నే క్షణం కథలో మలుపీశ్వరం కలలో నిజమీ వరం అలలై ఎగసెను కోలాహలం పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే పరవశమే పరవశమే ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే నింగి నీలం ఆకు పచ్చ నువ్వు నేను జంట విడిపోము పలుకు రాగం మెరుపు మేఘం దేహం ప్రాణం మనమై కలిసాము జతగా ప్రతి జన్మకి నువ్వే చలి జానకి నీలో సగమై జీవించని ఎదలో సహవాసమై